హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహవి వ్లాగ్స్. మీరు ఎప్పుడైనా సర్వపిండి, తప్పిలేంటు ఇలాంటి పేర్లు విన్నారా? భాష ఏదైనా భావం ఒకటే అన్నట్టు స్టేట్ ఏదైనా ఈ రెసిపీ చేసే ప్రాసెస్ అయితే ఒకటే. తెలంగాణలో దీన్ని సర్వపిండి అంటారు, మన ఆంధ్రలో అయితే తప్పిలేంటు అంటారు. ఇది ఒక పాతకాలపు వంట. ఈ రెసిపీ కోసం అయితే ఒక హాఫ్ సొరకాయ ఉంటే సరిపోతుంది. సొరకాయ కట్ చేసుకుని పైన ఉన్న గింజలు కూడా ఏమన్నా ఉంటే అవి కూడా తీసేసుకుని మంచిగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు తురుముకున్న సొరకాయల్లో పచ్చిమిర్చి తరుగు, ఇంకా ఉల్లిపాయలు, అల్లనే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఒక పావు గంట సేపు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి. ఈ రెసిపీలో ఇదే స్టార్ ఐటమ్ అనమాట. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఇందులో వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, అలానే కొంచెం కారం. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి కారం. సో కారం టేస్ట్కి తగినట్టు వేసేసుకొని అలానే టేస్ట్కి తగినట్టు ఉప్పు కూడా వేసేసుకోవాలి. అన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. సొరకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి సపరేట్గా వాటర్ వేయక్కర్లేదు ప్రెజెంట్ అయితే. సో ఇప్పుడు వీటినన్నిటిని బాగా కలుపుకొని ఇందులో ఒక వరిపిండి వేసుకోవాలి. నేనైతే ఇలా స్పూన్స్తో వేసేస్తున్నాను, కానీ క్వాంటిటీ పరంగా అయితే ఒక 1 కప్ వరిపిండి పడుతుంది. ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా చేసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్ ఐటెంలా కూడా చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నేను ఎప్పుడూ తినలేదు, ఇదే ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేయడం. కాకపోతే నేను యూట్యూబ్లో అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా చూశాను ఇన్ఫ్లుయెన్సెస్ చేయడము. సో నాకు కూడా ఎప్పటి నుంచో ట్రై చేయాలని అనిపించింది. ఈసారి ఇంకా నాకు టైం దొరికి ఇప్పుడు ట్రై చేస్తున్నాను. సొరకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకొని వాటర్ వేసుకోవాలి. ఒకవేళ అవసరం పడితే కనుక కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని బాగా ముద్దలా కలుపుకోవాలన్నమాట. చపాతీ పిండి కలుపుతాం కదా, అలా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. కొంచెం తీసుకొని చుడితే ముద్దలాగా రావాలి. సో అలా ఉంటే ఇంక ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు. సో ఇప్పుడు పిండి అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ మీద ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలి. అప్పుడే స్టవ్ ఆన్ చేయకూడదు. ఈ ప్రాసెస్ అంతా ప్యాన్ కూల్గా ఉన్నప్పుడే చేయాలన్నమాట. సో ముందు ఆయిల్ అంతా అప్లై చేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండిని చేయి కొంచెం తడి చేసుకొని ఆ పిండి తీసుకొచ్చి ఇలా ప్యాన్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం ప్యాన్ వేడిగా ఉన్నప్పుడు చేయలేం కాబట్టి స్టవ్ అప్పుడే ఆన్ చేయకుండా ఇలా కూల్గా ఉన్నప్పుడే చేసుకోవాలన్నమాట. సో ప్యాన్ మీద ఈ పిండిని బాగా ఒత్తుకోవాలి. చివర్లో కూడా బ్రేకేజెస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా స్మూత్ చేసుకుంటూ ఒత్తుకుంటూ వెళ్ళాలి. ఇలా నేను చూపించినట్టు జాగ్రత్తగా ఒత్తుకున్నాక ఇందులో హోల్స్ పెట్టుకోవాలి. ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల లోపలంతా కూడా బాగా కుక్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఆ హోల్స్లో కూడా మనం ఆయిల్ వేసుకుంటాము. ఇప్పుడు ఆ హోల్స్లో కూడా ఆయిల్ వేసుకొని చుట్టూ కూడా కావాలనుకుంటే మీకు ఎక్కువ ఆయిల్ ఇష్టపడితే కనుక ఇంకా ఎక్కువ ఆయిల్ వేసుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఒక వైపు అయితే బాగానే కుక్ అయింది. జాగ్రత్తగా ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలి. మ్యాక్సిమం బ్రేక్ అవ్వదు, జాగ్రత్తగా తీసుకొని ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలి. చూసారా, గోల్డెన్ కలర్లో బాగా వచ్చింది కదా కలర్. సో ఇలా అవుతుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి మనం టర్న్ చేసుకున్న సైడ్ మళ్ళీ కుక్ చేసుకోవాలి ఒక 5 మినిట్స్. చూసారు కదా, రెండో వైపు కూడా బాగా కుక్ అయింది. సో ఇది ఇంకా తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మ్యాక్సిమం ఒక 2 ప్యాన్స్ ఉంటే కనుక రెండిట్ల మీద చేయండి. లేదు ఒక ప్యానే ఉంటే కనుక ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకొని మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ప్యాన్, ఎందుకంటే మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి కాబట్టి వేడివేడిగా ఉన్న దాని మీద అది కూడా సరిగ్గా స్ప్రెడ్ అవ్వదు. సో ఒక 10 మినిట్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేయండి, సేమ్ ప్రాసెస్. లేదు 2 ప్యాన్లు ఉన్నాయి అనుకుంటే కనుక ఇంకా బెటర్. లేదు అంటే నాకులాగా ఇలా గ్యాప్ తీసుకొని చేయండి. ప్రతిసారి ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి, లేకపోతే ఓవర్ హీట్ అయిపోయి మాడిపోతాయి. సో అన్నీ ఈవెన్గా గోల్డెన్ కలర్లో వచ్చాయి చూసారా, అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జాగ్రత్తగా చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే నాకు 4 వచ్చాయి. ఈ రెసిపీ అయితే చాలా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. బయట క్రిస్పీగా లోపల మెత్తగా. మా బావకి అయితే చాలా బాగా నచ్చింది. వేడివేడిగా ఉన్నప్పుడు తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇదండి రెసిపీ. మీకు తెలుసా? ఒకవేళ తెలియకపోతే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా బాగా ఇష్టపడతారు. పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్లా ఇవ్వండి, చాలా బాగుంటుంది. సో అంతే అండి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అలానే నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్.